అన్ని వర్గాలకి చేరువైంది. బట్ ఈవేళ కొంతమంది చెప్తున్నారు ఏంటంటే జనసేన పార్టీ సమాయత్తంగా లేదు అని. కానీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఈరోజు ఇంకా 28 రోజులే మనకి బాకీ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఏవైతే కమిటీలు పార్లమెంటరీ స్థాయి కమిటీలు ప్రకటించారో మేమంతా గ్రామ స్థాయిలో వెళ్ళి బూత్ కమిటీలు అంతాను మేముగా అన్ని సెట్ చేసుకోవడం జరిగింది. కమిటీ అభ్యర్థులు కూడా మేము నిర్ణయించుకున్నాం. గ్రామ స్థాయిలో ప్రతి ఒక ఓటర్కి కూడాను మా మేనిఫెస్టో అంశాలు, ప్రీ మేనిఫెస్టో అంశాలు, మా తాలూకు సిద్ధాంతాలు తెలియజేయడం జరిగింది. మేమైతే ఆల్మోస్ట్ సిద్ధంగా ఉన్నాం, రణరంగంలో దిగిపోయాం. మేము ఈసారి విజయభేరి మోగించడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. జనసేన రేపు అది తేలాల్సి ఉంది. అభ్యర్థులు బయటకు వచ్చిన వెంటనే మేము ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలోనూ మేము మాత్రం సత్తా చూపించడానికి రెడీగా ఉన్నాం. మేమైతే జనసేన తరఫున తగ్గడానికైతే ఎక్కడ కూడాను సంకోచంగా చూడడం లేదు. జనసేన అనేది రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద పార్టీగా అవతరించబోతుంది. పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూస్తాం. మేమందరం ఇదే మాత్రంగా ప్రత్యేకమైన ఒక ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. 2019 ఎలక్షన్లో ఒక రహస్యమైనటువంటి ఓట్ బ్యాంకు కలిగి ఉన్నటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ. మిగతా విషయానికి వచ్చేటప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇతర పార్టీల వ్యతిరేకతతో పాటు ఎలా ఓటర్ని మిగతా పార్టీలకు అతీతంగా ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలను కంపల్సరిగా మేము ప్రజలకి సామాన్యుడికి అందేటటువంటి హామీలను ఇస్తాం. ప్రభావాలు పెట్టకుండాను సామాన్యుడికి కావాల్సిన హామీలు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు నియోజకవర్గంలో ఈ పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గంలో ప్రతి జన సైనికుడు ఇంటింట తన పార్టీ గుర్తుపై గాజు గ్లాస్ గుర్తుపై అవగాహన కల్పిస్తూ భారీ మెజారిటీతో గెలిపించే దమ్ము సత్తా ఒక జన సైనికులకి ఉందని ఇందువల్ల తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ శ్రీకాకుళం జిల్లాలో వలసలు అంటే అత్యధికంగా ఈ వలసల నివారణ అనేది గత పాలిస్తున్న ప్రభుత్వాలు నిర్లక్ష్యమే. యువత డిగ్రీ వరకు చదువుకొని ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాలు వెళ్ళి పనిచేస్తున్నారు. ముఖ్యంగా మా అధినేత ఏదైతే ఈ రానున్న మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం తర్వాతను ప్రతి నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో ఇస్తామంటున్నారు. దాన్ని బట్టి మేము యువతని ఏ రకంగా పార్టీ ఆదుకుంటుందని తెలియదు. ఇప్పటికే పార్టీని చాలా వరకు కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. యువతగా మాకు ఇచ్చినటువంటి ప్రతి బాధ్యతను కూడా మేము సక్రమంగా నిర్వర్తించి పార్టీని గెలిపించుకోవడానికి సాయశక్తిలా కృషి చేయబోతున్నాం. ఇప్పటి వరకు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద ఏ విధంగా పోరాడారు, వాటిని ఎలా బయటికి తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఎలా మేము పోరాడగలిగాం, వాటికి సమస్యల పరిష్కారం ఏ విధంగా చూపించగలిగాం, ప్రతిపక్షాలు ఎంత దారుణంగా విఫలమయ్యాయి దాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి ప్రజలు ఎక్కడైతే తటస్థ ఓటర్లు ఉన్నారో వాళ్ళని మా వైపు తిప్పుకొని మా పార్టీకి సంబంధించినంతవరకు కూడా ఈ 2019 ఎలక్షన్లో మా సత్తా ఏంటనేది కూడా నిరూపించుకోవడానికి కూడా మేము సమయత్తం సిద్ధంగా ఉన్నాం. ఈ ఆవిర్భావ సభ ద్వారా కూడా మేము ఆ రోజు మేము ఎంత ఘనంగా మేము చూపించబోతున్నాం మా సత్తాని ఆ రోజు మేము జనాలు చూపించబోతున్నాం. ఎన్నికల తరువాత జనసేన పార్టీ ప్రభావం ఎంత ఉంది, ఎవరికి దెబ్బ పడుతుంది అనేది మే 23న తెలియబోతుంది. మా పార్టీ సత్తా ఏంటో తెలియబోతుంది.